వెల్కమ్ బ్యాక్. ఎక్కడెక్కడో పుట్టిన మనం మంచి చేయాలని ఏకవయ్యాం. ఇది లక్షలిచ్చి తెచ్చిన గ్యాంగ్ కాదు, లక్ష్యం కోసం వచ్చిన గ్యాంగ్. నువ్వెవరు? ప్రభాస్ సార్. నో, నువ్వు. బుజ్జమ్మ సార్. నేను పేరు అడగలేదు. నువ్వు? మన్మథాస్ సార్. కాదు, నువ్వు. సిబిఐ ఆఫీసర్ సార్. ఏంటి? సిబిఐ ఆఫీసర్ సార్. సిబిఐ ఆఫీసర్. పుట్టినప్పుడు బిడ్డ, ఎదిగేటప్పుడు రే తమ్ముడు, స్కూల్లో ఇనిషియల్ తో పాటు పేరు పెట్టి పిలుస్తారు. కానీ ఈ లోకం నుంచి వెళ్లేటప్పుడు పోలీసోడు చనిపోయాడు, పోస్ట్ మ్యాన్ చనిపోయాడు, పొలిటీషియన్ చనిపోయాడు, టీచర్ చనిపోయాడు, చెప్పులు కుట్టేవాడు చనిపోయాడని మీరు చేసిన పనితోనే గుర్తిస్తారు. మీరు చేసే పనే మీకు గుర్తింపు. ఇది మర్చిపోకండి. మీరు చేసే పనే మీరు ఎవరు? కమ్ ఆన్ లౌడా. కానీ ఇది తాత్కాలికమైనదే. రేపు జరిగే రైడ్ మీకు ప్రాక్టికల్ టెస్ట్. ఇది కరెక్ట్ గా జరిగితే విల్ కంటిన్యూ. ఇన్ కేస్ మనం కలిసి పనిచేయలేకపోయాం, మీరు వేరే వేరే టీంకి వెళ్లాల్సి వస్తే, మనం మళ్ళీ కలవలేకపోతే, ఇప్పుడు నేను చెప్పింది మైండ్ లో ఉండాలి. ఇక్కడ అది తప్పు ఇది తప్పు, లంచ్ అవినీతి అని మాట్లాడే జనం మన కాదు, ఈ గవర్నమెంట్ నడిపించే ఆఫీసర్స్. 5 ఏళ్లకు ఒకసారి మారే రాజకీయ నాయకుల గురించి మనకు అనవసరం. 50 ఏళ్లు దాటినా ఇక్కడే ఉంటూ పనిచేసే మనలాంటి ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ప్రతినిధులం మనం కరెక్ట్ గా ఉండాలి. మనం కరెక్ట్ గా ఉంటేనే మంచి జరుగుతుంది. మనం కరెక్ట్ గా ఉందామా? గట్టిగా. మీరు 5 100 మందితో సమానం. అర్థమైందా? తలుచుకుంటే మీరేదైనా సాధించగలరు. నమ్ముతున్నారా? శుభలక్ష్మి, నీ మొదటి నెల జీతం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మన్మథా సార్. మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఏంటి పరంజ్యోతి, బరంపురం, బద్రీనాథ్ అంతా ఓకేనా? ఈ జీతం తీసుకువెళ్ళి అమ్మ నాన్నకి ఇవ్వండి. ఒక 5 నిమిషాలు వాళ్ళ వైపు చూడండి. అందరికీ చేసి. ఓకే సార్. అటువైపు పాస్ చేయండి. You are all officially the most powerful officers of India. Are you proud to be a part of CBI? Yes, sir. Are you the best? Yes, sir. CBI means you're the best. Are you the best? Yes, sir. ఇంకొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. గుండెలో ధైర్యము, చేతిలో ధర్మము ఉంటే మన దేనికి భయపడకర్లేదు. రేపు 11ంటికి మేడం బ్రీఫింగ్ ఇస్తారు. మనం చేయబోయే ఫస్ట్ ఆపరేషన్ ఇది సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఈ రూమ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు. అండర్స్టాండ్? Do you understand? Yes, sir. Disperse. Thank you, sir. Thank you, sir. ఎందుక? అది ఎలా అబ్బాయి? మనం ఎవరో మర్చిపోయి ఒరిజినల్ సిబిఐ లాగా ఫీలింగ్ తెచ్చావు. మరి మనమేగా సిబిఐ. నువ్వు చెప్తే కరెక్టే. ఏంట్రా? సిబిఐ. శివశంకర్, ఇన్ని రోజులుగా మా అబ్బాయికి సిబిఐలో ఉద్యోగం ఇప్పించరా అంటే ఇప్పించావా? ఇవాళ వాడంతట వాడే సంపాదించాడ్రా. అంబాసిడర్ పలవా హోటల్లో జరిగిన ఇంటర్వ్యూలో స్వశక్తితో ఉద్యోగం సంపాదించాడ్రా. ఏమనుకున్నారా నా కొడుకంటే? ఇప్పుడు అదే ఆఫీసులో ఉద్యోగం చేయబోతున్నాడు. హలో మిస్టర్ ఉత్తమ్ దాస్. యా, ఇట్స్ మీ. తొందరగా పో. ఏ రూమ్స్ లో ఉన్నారో కన్ఫర్మ్ చేసుకుంటారు సార్. సార్ సార్ వాళ్ళంతా 3rd ఫ్లోర్ లో ఉన్నారు. షల్ వి ప్రొసీడ్? సార్ ఏ రూమ్స్ లో ఉన్నారో కనిపెట్టారు సార్. అన్ని ఫ్లోర్స్ లోనూ మనుషులు పెట్టాం సార్. తప్పించుకోలేదు సార్. నేను చూసిన వాళ్ళే సార్. మీరు రండి సార్, వెంటనే వెళ్ళి అరెస్ట్ చేద్దాం. రండి సార్. మీరిద్దరు మెట్లు ఎక్కాలి. ఓకే సార్. బ్యాక్ గేట్ ని లాక్ చేయమనండి. ఓకే సార్. Should be interesting.
చూడండి తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లల్లా కూర్చున్నారు రేయ్, పట్టుకోండి సార్ వీలే సార్. Relax. What is your name? உங்க பேர் கேட்டேன். ఝాన్సీ రాణి. எஸ் ஜான்சி ராணி, ஆமா சார். த கிரேட் ஃப்ரீடம் ஃபைட். பேர் என்ன? அழகுமீனா. அப்புறம் அது எதுக்கு ஜான்சி ராணி? அழகுமீனா சிபிஐ ஆபீசர்னு சொல்லறதுக்கும் ఝాన్సీ ராணி சிபிஐ ஆபீசர் அப்படி சொல்லறதுக்கும் ஒரு வித்தியாசம் இருக்குல்ல சார்? நீங்க எல்லாம் சிபிஐ ஆபீசரா? bloody jokers. Jokers? Jokers? Take your hands. We are not jokers. We are just big people affected by this bloody corrupted system. Just because we are down, it doesn't mean we cannot get up. One day if we are try and get up, నీకు ఆ గ్రూప్ కి సంబంధం ఏంటి? మీకు ఆవిడకి ఏంటి సంబంధం? సార్ రేయ్, ఏంటి ఆటలుగా ఉందా? మీరు ఆవిడతో రాత్రులు ఆడుకుంటారా? ఏయ్, కొట్టానంటే మొహం పగిలిపోద్ది. సరిగా ఆన్సర్ చెప్పరా. సార్ నేను బయట వెయిట్ చేయనా? కిందనేదో గ్రూప్ ఇంటర్వ్యూ లాంటిది ఏదో జరిగింది కదా, దాని ఉద్దేశం ఏంటి? జీవీఆర్ జ్యువెలర్స్ అని పెద్ద బంగారు కొట్టు, దానికి మేం మాత్రం సరిపోం. క్లారిటీగా ఉన్న వాళ్ళు కావాలి. అందుకే ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసాం. సిబిఐ ఇంటర్వ్యూ జరిపి మీరు సెలక్షన్స్ చేశారా? ఏమా ఆడదాన్ని సిగ్గులేదు? మగాళ్ళు సిగ్గే లేకుండా అన్ని పనులు చేస్తున్నప్పుడు ఆడాళ్ళు సిగ్గుపడకుండా కొన్ని పనులు చేయొచ్చు. తప్పే లేదు సార్. ఆ రోజు కూడా ఇలాగే ఓవర్గా మాట్లాడింది సార్. ముగ్గుడు యాక్సిడెంట్ లో మంచాన పడ్డాడు సార్. అప్పటి నుంచి లేవలేదు. ఆయన ఉద్యోగాన్ని నాకిచ్చారు. వెళ్ళాను సార్. వచ్చేవాళ్లు పోయేవాళ్ళంతా ఆయన ఎలాగో ఏమీ చేయలేడు, సాయం కావాలంటే నన్ను పిలు, నేను వస్తానన్నారు. అలాంటి చోట ఎలా పని చేయగలను? అప్పట్లో నేను ఇంటికి వెళ్ళి నమస్కారం చెప్తుంటే నీకు పని లేదు పోరాన్ని వెంటనే పంపించేశారు సార్. నేను నమస్కారం చెప్పింది నా తప్పు కాదు సార్. బేసిక్ గా ఒక భరతనాట్యం డాన్సర్ అండి. ఆ హావభావాలు నా లక్షణం సార్. ఇది నా తప్పండి. ఇలా పని లేకుండా కష్టపడుతున్న నన్ను ఆ అబ్బాయి సిబిఐ ఆఫీసర్ అన్నాడు. అది నిజమో అబద్ధమో తెలీదండి. అతను చెప్పిందే చేస్తున్నామండి. మై సీనియర్ సిబిఐ ఆఫీసర్స్, మీ మనసులో మీరు మిమ్మల్ని నిజంగానే సిబిఐ ఆఫీసర్స్ గా ఊహించుకుంటున్నారా? అది నిజమో అబద్ధమో నాకు తెలీదు సార్. నా వరకు నేను ఝాన్సీ రాణినే, సిబిఐ ఆఫీసర్నే. రేపు మధ్యాహ్నం 1 గంటకి ఏం చేయబోతున్నారు? మీరు ఆవిడ కలిసి రేపు రాత్రి 1 గంటకి ఏం చేస్తారు? ఓర్ని మళ్ళీ మొదలు పెడదామా మిస్టర్ ఐస్ క్రీమ్? రేపు మధ్యాహ్నం 1 గంటకి. రేపు మధ్యాహ్నం 1 గంటకి జీవీఆర్ జ్యువెలర్స్ ని దోచుకుందాం అనుకుంటున్నాం సార్. మీరు వద్దంటే మేము చచ్చినా ఆ పని చెయ్యం సార్. రేపు మీరు చేయబోయే పని కొంచెం రిస్క్ లా ఉంది. ఒకసారి ఆలోచిస్తే బెటర్ ఏమో. ఏం ఆలోచించమంటావు? వచ్చింది వచ్చినట్టు ఇచ్చేసాం, ఏది దాచుకోలేదు. ఇప్పుడు అవసరం పడింది. ఇంతకు మించి వేరే దారి కనిపించట్లేదు నాకు. మన వాళ్ళు ఎలాగంటే చిన్నపిల్లలు, వాళ్ళింకా నేనేం చెప్పినా చేసేస్తారంతే. ఓకే మిసెస్ బుజ్జి ఆర్ వాట్ ఎవర్ రాణి, మీ ఇంటి రేషన్ కార్డు లిస్ట్ వచ్చినట్టు అదేంటి సుబ్బలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి, 7-8 మంది లక్ష్ములు ఉన్నారే. యా 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 యా, వాళ్ళందరికీ ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే నేను కావాలంటే ఆ రేడే జరగకుండా. No. ఈ రేట్ మీరు ప్లాన్ చేసినట్టు రేపే జరగాలి. రేడ్కి ఆ ఉత్తమ్ దాస్ రావాలి. 10 అక్కడ మీ బాస్ కి తప్ప ఇంకెవరికి ఎటువంటి ప్రాబ్లం రానే రాదు. సార్ ఆయన్ని మీరు ఏం చేస్తారు? ఏంటి ఏమడిగా? ఏమైనా చేసుకుని నన్ను మాత్రం వదిలేయండి సార్. నాకేమైనా పర్లేదు, వాళ్ళు మాత్రం బాగుండాలి. అది అలా వాళ్ళకేవి జరగదు, జరగనివ్వను కూడా. వాళ్లే నోరు తెరిచి అడిగారు, ఇంకా తప్పదు కదా. మీరు ఏం చేయమని చెప్తే అది అలాగే చేస్తాం సార్. చెప్పండి సార్ ప్లీజ్. ఏయ్, ఇట్రా. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం సార్. చేస్తారా? షూర్. నువ్వు రేపు నేను చెప్పినట్టు చేయి చాలు, ఏం పర్లేదు. ఓకే? ఆడపిల్లవి అపశకునం పలికితే మంచిది కాదు, అలాంటి వనకు. ఇంత చెప్పాక కూడా ఇంక నేనేమంటాను?
సార్ గన్నుని కాస్త అలా హ్యాపీ? ఏంటి మిస్టర్ శివశంకర్, ఈ అర్జెంట్ మీటింగ్ దేనికి? ఆల్రెడీ వాళ్ళని పట్టుకున్నారు కదా, రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, శిక్ష పడేలా చూడండి, కేసు క్లోజ్ చేయండి. ఆ పని చేస్తే ఎవిడెన్స్ సరిపోలేదని ఈజీగా తప్పించుకుని వెళ్ళిపోతారు. లాంటి కేసులు మనం ఎన్ని చూస్తుంటాం సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, నేను నమ్మేది ఏంటంటే శిక్ష కఠినంగా ఉంటేనే దోషులు తప్పించుకోలేరు సార్. అలాగే ఏ తప్పు చేయని నిర్దోషులైన అమాయకులకి ఎలాంటి శిక్ష పడకూడదు సార్. పెద్ద తప్పులు చేసేవాళ్ళు అలాంటి తప్పులు చేస్తే తప్పించుకోలేరనే ప్రాణభయం కలగాలి సార్. అప్పుడే వాళ్ళు మళ్ళీ తప్పు చేయరు. అలాంటి తప్పులు చేయడానికి ఇంకెవరికి సాహసించే దమ్ములు ఉండవు సార్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చిటికలో తప్పించుకుని వెళ్ళిపోతారు సార్. దొంగతనం చేయడానికి వాళ్ళు ప్లాన్ మాత్రం వేశారు, కేసు నిలబడదు. వాళ్ళని ఎలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే డెసిషన్ ని నాకు వదిలేస్తే మంచిది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఓ ప్లాన్ ఉంది. నన్ను నమ్మితే చాలు. ఐశ్వర్యం ఎవరి పేరు బయటికి రాదు, ఎవరికి తెలీదు. ఓకే, దాట్స్ ఇట్. ఆలోచించు. థాంక్యూ సార్. సార్ నేను బయలుదేరుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్. సర్చ్! సార్ ప్లీజ్ సార్, అన్నింటికీ రెసిప్ట్ ఉన్నాయి సార్. Why? అబ్బాయ్ అబ్బాయ్, ఏంటి నిద్రపోయావా? రా, టైం అయింది. సార్ నమస్కారం. కాస్త ఇటు వస్తారా? ఉత్తమ్ దాస్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సార్ మేము ఏ తప్పు చేయలేదు సార్. మేం బిజినెస్ న్యాయంగా చేస్తున్నాం సార్, బిల్స్ కూడా ఉన్నాయి. సిబిఐ అనగానే ఎందుకంత వినయం? కరెక్ట్ గానే బిజినెస్ చేస్తున్నారుగా, మరి ఎందుకు భయం? ఈ భయాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అవును సార్. రండి చెప్తాను. ఇంకో 2 గంటల్లో ఇక్కడ రేడ్ జరగబోతుంది. కానీ వచ్చే వాళ్ళు ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ కాదు, వాళ్ళొక దొంగ గ్యాంగ్. వాళ్ళు రావడానికి ముందే ఇక్కడున్న జ్యువెల్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం సార్. ఇక్కడున్న ఒరిజినల్ జ్యువెల్స్ ని ప్యాక్ చేసి మేము మా ప్లేస్ కి తీసుకెళ్తాం. మేము తెచ్చిన డూప్లికేట్ జ్యువెల్స్ ని వాటి ప్లేస్ లో పెట్టండి. ఇక్కడ ఈ విషయం జరిగినట్టు ఎవరి ఫేస్ లో కనిపించకూడదు. మీరు నార్మల్ గా ఎప్పటిలాగే ఉండాలి. ఓకే?
ఎవిడెన్స్ ఏది దొరకలేదని చెప్తున్నారుగా. సార్ సూపర్ సార్, వెరీ గుడ్ సార్. సార్ బద్రీనాథ్, ఎస్ సార్. మేము ముందెళ్తాం, మీరు లీడ్ చేయండి. నేనా సార్? సార్ సార్ నాకు డౌట్. సపోజ్ మీరు రావడం లేట్ అయితే నేనే రైడ్ ఫినిష్ అయినా సార్? బద్రీనాథ్, మీ నోరుందే కొంచెం ఎక్కువైందా సార్? మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సార్. లెట్స్ స్టార్ట్. మూవ్. జాగ్రత్త తీసుకోనండి. సివిల్స్ అని నేను చెప్పిన చోట భద్రంగా దాయాలి. సార్ నేను చూసుకుంటాను సార్, నో ప్రాబ్లం సార్, నేను చూసుకుంటాను. బీ వెరీ కేర్ఫుల్. యూ డోంట్ వరీ సార్. ఏంటమ్మా ఇది? బస్సు ఒక సైడ్ వెళ్తుంది, మనం ఒక సైడ్ వెళ్తున్నాం. బాబు అటు పోనీ. అటు పోనీ బాబు. ఏంటి మనం ఒకే చోట తిరుగుతున్నాం? అందరూ అట్లా ఏంటక్క, అంతా ఓకే కదా? అంతా ఓకే. ఏంటన్నా రెడీగా? వెల్కమ్ వెల్కమ్. విల్ ఫాలో యూ.